కరీంనగర్ పట్టణంలో బుధవారం రోజు ప్రకృతి హోటల్లో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కరీంనగర్ వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న సాయిలు పదవి విరమణ కార్యక్రమానికి సభాధ్యక్షులు జి భిక్షపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ శశిధర్ చారి, అలాగే కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఇన్ఛార్జ్ ఏ రవికుమార్, డిప్యూటీ కమిషనర్ మధుసూదనాచారి, అలాగే తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాయిద్ హుస్సేన్, ఉపాధ్యక్షులు జి ప్రభాకర్, జాయింట్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్ మాధయ్య సమక్షంలో జరిగిన సాయిలు పదవి విరమణ కార్యక్రమంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ సాయిలో 33 సంవత్సరాలు వాణిజ్య పనుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి ఏసీటీజీఓ స్థాయి వరకు పనిచేస్తూ పదవి విరమణ పొందిన సందర్భంగా ఆయనను ఉద్దేశించి మాట్లాడుతూ మొట్టమొదటిసారి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసి 1994 సంవత్సరంలో వాణిజ్య పనుల శాఖలో పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తూ ఎంతో మంచి పేరు గుర్తింపు పొందిన వ్యక్తి సాయిలు. ఇలాంటి వ్యక్తి ఈరోజు పదవి విరమణ పొందటం చాలా బాధాకరమైన విషయమని, మరియు ఒక దిక్కు సంతోషం, మరో రోజు విధి నిర్వహణలో చాలా మంచిగా పనిచేస్తూ ఒక దిక్కు సంతోషం, ప్రతిరోజు విధి నిర్వహణలో చాలా మంచిగా పనిచేస్తూ అందరినీ మనసుపై మననుపై అధికారుల నుండి కింది స్థాయి వరకు ఉద్యోగులతోటి పేరు అయినటువంటి వ్యక్తి సాయిలు. అలాగే వరంగల్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ నోడల్ జాయింట్ కమిషనర్ శశిధర్ చారి మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో నూతనముగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులు క్రమశిక్షణతో పనిని నేర్చుకోవాలని, సర్వీసెస్ రూల్స్ తెలుసుకోవాలని, ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ తేవడానికి ముఖ్య పాత్ర పోషించి రాబోయే తరాలలో మీ యొక్క బాధ్యత మరింత ఉండాలని వారందరినీ కమిషనర్ కార్యాలయంలో 3 రోజులు మీకు ఇస్తున్న ట్రైనింగ్ను మంచిగా పొంది సద్వినియోగం చేసుకుని సీనియర్ ఉద్యోగుల యొక్క సర్వీస్కు సంబంధించిన అనుభవాలను వారి ద్వారా తెలుసుకొని వారు ఎలా పనిచేస్తున్నారు, మీరు కూడా వారి వద్దకు కూర్చొని పనులు నేర్చుకుంటున్నట్లయితే మీకు రేపటి రోజు భవిష్యత్తు ఉంటుందని వారికి సందేశం ఇస్తూ సాయిలు అనే వ్యక్తి నాకు 36 సంవత్సరాల నుండి పరిచయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి మేము గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషనర్లో పరిచయం, మరియు సాయిలు యొక్క పదవి విరమణ కార్యక్రమానికి నన్ను పిలవటం, ఈ కార్యక్రమంలో నేను హాజరవటం, నాకు పరిచయం ఉన్న వ్యక్తి నా చేతుల మీద నుండి సన్మానం పొంది ప్రశాంత వాతావరణంలో పదవి విరమణ పొందడం చాలా సంతోషమని తెలియజేశారు. ఇక శశిధర్ చారి అన్నారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్ మాట్లాడుతూ నా కార్యక్రమంలో ఏది ఉన్నా కూడా ఏ పని పెండింగ్ పెట్టకుండా ఎప్పటిదప్పుడు చేసి నా యొక్క కార్యాలయంలో చాలా మంచి పేరుగాంచిన వ్యక్తి సాయిలు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు జి ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో నేను ఈ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు సాయిలు సీనియర్ ఉద్యోగి ఉన్నప్పటికీ కూడా నా దగ్గరుండి ఎంతో మంచి పని నేర్చుకొని నాకు పూర్తిగా అప్పుడు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి సాయిలు అని చెప్తూ ఆయనకు సాల్వతో పుష్పగుచ్చాలతో సన్మానం చేసి, ఇక కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ టీసీడీ ఎన్జీఓ అధ్యక్షులు జి భిక్షపతి మాట్లాడుతూ నాకు సాయిలు 20 సంవత్సరాల నుండి పరిచయం ఉన్న వ్యక్తి, చాలా సౌమ్యుడు, ఉద్యోగుల బాధ్యులతో పాటు తన కుటుంబంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అలాంటి వ్యక్తి సాయిలు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు జగన్మోహన్ రెడ్డి, మహమ్మద్ సలావుద్దీన్, మహమ్మద్ బారీ శంకర్, అలాగే ఎన్వి రమేష్, వెంకటరమణ, శ్రీమతి సునీత, శ్రీమతి రజిత, అలాగే అనిల్, ఇక గెజిటెడ్ అధికారుల సంఘం ఉపాధ్యక్షులు కొండారెడ్డి, ఉద్యోగుల సంఘం నాయకులు రామస్వామి,
ఆర్ శ్రీనివాస్తో పాటు వారి కుటుంబ సభ్యులు అలాగే ఉద్యోగ కుటుంబాలకు సంబంధించిన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సాయిలకు ఘనంగా సన్మానం చేశారు. పదవి విరమణ పొందిన ఉద్యోగ నాయకులకు మరి అధికారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సాయిలు గారి పదవి విరమణ కార్యక్రమానికి నా హుజరాబాద్ మండలంలో ఉన్న గ్రామాల నుండి ఈరోజు ఇంతమంది వారి కుటుంబ సభ్యులు సాయిలు పదవి విరమణ కార్యక్రమానికి రావటం చాలా సంతోషకర విషయం. సాయిలు గారు 1990 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో 2 సంవత్సరాలు పనిచేసి దాని తర్వాత 94లో CTO2 కార్యాలయంలో యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్గా పనిచేశారు. 18 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్, 13 సంవత్సరాలు సీనియర్ అసిస్టెంట్ చేసిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల క్రితమే అతను STO అయ్యే అవకాశం ఉంది. కానీ ఆయనకు పిల్లలు లేరు. ఆయన తన తల్లిదండ్రులను చూసుకోవడానికే సమయం గడిచేవారు. ఆయన ఎప్పటికీ వాళ్ళ తండ్రిని చాలా మంచి